ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కుట్టేద్దాం గ్రూప్ 2కి స్వాగతం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి యూనిక్ అప్రోచ్తో మనం గైడెన్స్ అందిస్తున్నాం. ఇప్పటికే పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి దాదాపు 400 వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, గమనించండి. కొత్తగా ఛానల్ చూసేవారు ప్రీవియస్ వీడియోస్ చూడండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, గైడెన్స్కి సంబంధించి కొన్ని సూచనలు కావాలని అడుగుతున్నారు. ప్రతి గైడెన్స్ ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి, అచీవ్మెంట్కి సంబంధించి, బుక్స్ సంబంధించి, ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించి, షార్ట్ నోట్స్కి సంబంధించి, ఇలా చాలా అంశాలు మనం వీడియోస్ చేస్తున్నాం. అవన్నీ కూడా మనకి ప్లేలిస్ట్లో ఇండియన్ ఎకానమీ కావాలనుకుంటే ఇండియన్ ఎకానమీ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలాగే మిగతావన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి గ్రూప్ 2 కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు, సీనియర్ అభ్యర్థులు అందరికీ ఉపయోగపడే సమాచారం, అప్డేట్స్, గైడెన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. కొత్తగా ఛానల్ చూసేవారు ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే అన్ని నోటిఫికేషన్ రూపంలో ఆల్ వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి. మీరు చూసి లైక్ చేయడం వల్ల మరొకటి వల్ల నాకేమీ ప్రయోజనం అయితే లేదు. నేను సర్వీస్ ఫోటోతో ఇది చేస్తున్నా, నా సాటిస్ఫాక్షన్ కోసం. నేను చదువుకున్నాను, సక్సెస్ అయ్యాను, ఒక కేడర్లో ఉన్నాను. మీకు గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి అభ్యర్థులకు, ప్రధానంగా ముఖ్యంగా మహిళలకి, గృహిణులకి ఒక సర్వీస్ ఇవ్వాలి. నాకు తెలిసింది నేను చెప్పాలి, నేను నేర్చుకున్నది చెప్పాలి. నా ఫ్రెండ్స్ దగ్గర, లేదా మా టీచర్స్ దగ్గర, లేదా మా ఫ్యాకల్టీల దగ్గర నేను నేర్చుకుంది, లేదా నేను ఫ్యాకల్టీస్గా వెళ్ళి కొన్ని క్లాసెస్ చెప్పడం, తద్వారా వచ్చిన ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవాలి. మీ సక్సెస్లో నా వంతు పాత్ర ఎంత కొంత ఉండాలనేటువంటి ఒక చిన్న ఆశయంతో ఈ రకంగా ఎంచుకున్నాను. అది గమనించండి. మీరు మీ ప్రయత్నం కొనసాగించండి, ప్రిపరేషన్ కొనసాగించండి, డీవియేషన్ అవ్వకండి. హెల్త్, ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఆత్మీయుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని కోల్పోయి పరిస్థితి ఉంది. వాస్తవంగా నాకు పర్సనల్గా ప్రెజర్ నా మీద కూడా ఉంది. కానీ అభ్యర్థులు చాలామంది వీడియోస్ ముఖ్యంగా ఎకానమీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలన్నటువంటి తలంపుతో, ఒకవైపు పెయిన్ ఉన్నప్పటికీ కూడా నేను వీడియోస్ చేయడానికి ముందుకు వచ్చాను. ఖచ్చితంగా మీరు వీడియోస్ చూడండి, క్లాసెస్ వినండి, పూర్తిగా క్లాస్ వినే ప్రయత్నం చేయండి, షార్ట్ నోట్స్ రాసుకోండి. మీకు ఉపయోగపడే సమాచారం ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందో అదంతా కూడా మనం నోట్స్ రూపంలో నేను అందించే ప్రయత్నం చేస్తున్నా. రైట్, ఈరోజు మన టాపిక్, మనం ఆల్రెడీ ద్రవ్యోల్బణం గురించి నేర్చుకున్నాం. ద్రవ్యోల్బణం రకాలు చూసాం. ఈవేళ ద్రవ్యోల్బణ సిద్ధాంతాలని నేర్చుకున్నాం. ద్రవ్యోల్బణం అన్న చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్, మీ అందరికీ తెలుసు. చాలా కీలకమైనటువంటి చాప్టర్. యూనిట్ 1, 2, 3 కంప్లీట్ అయ్యాయి. యూనిట్ 4లోకి వచ్చాం, ద్రవ్యం కంప్లీట్ చేసుకున్నాం. ద్రవ్యం చాప్టర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ద్రవ్యోల్బణంలోకి వచ్చాం. ద్రవ్యోల్బణంలో రకాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు కొన్నిటిని మనం నేర్చుకుందాం. ఇది కూడా మీకు ప్రజెంటేషన్ పార్ట్ మీకు అందిస్తాను, షార్ట్ నోట్స్ రూపంలోనే అందిస్తాను. వీడియోలోకి వెళ్దాం. మనం ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు ముందు చూసుకుంటే, ద్రవ్యోల్బణం విభిన్న కోణాల్లో మనం చూడొచ్చు. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని, మిశ్రమ ద్రవ్యోల్బణం అని మనం చూడొచ్చు. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, మిశ్రమ ద్రవ్యోల్బణం, ఇలా రకరకాలుగా ఈ ద్రవ్యోల్బణం వస్తుంది. అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటి అన్నది ముందు మనం చూద్దాం. సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ధరలు పెరిగిందనుకోండి. సమిష్టి సప్లై అండ్ సమిష్టి డిమాండ్ మనం గతంలో చర్చించుకున్న సమిష్టి డిమాండ్ అని, అంటే సంపూర్ణత ఉద్యోగిత సాధించిన తర్వాత ఏర్పడే డిమాండ్ సమిష్టి డిమాండ్ అవుతుంది. అంటే అందరికీ ఉపాధి లభిస్తుంది, ఆదాయాలు పెరుగుతాయి, కుటుంబం ఆదాయాలు ఎప్పుడైతే పెరిగాయో కొనుగోలు శక్తి లభిస్తుంది. తద్వారా వాళ్ళంతా కూడా మార్కెట్ మీద దృష్టి పెడతారు, తమ కోరికలను సంతృప్తిపరచుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా వస్తువుల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతారు, ఒకేసారి వస్తువులు కొనాలనుకుంటారు. ఈ పరిస్థితిని సమిష్టి డిమాండ్ అంటారు. అయితే ఈ సమిష్టి డిమాండ్ అన్నది ఉంటుంది, కానీ ఇదే సమయంలో వస్తు సప్లై కూడా సమిష్టిగా ఉండాలి. అంటే ఎంతమంది వస్తువులు కోరుకుంటారో అన్ని వస్తువులు అక్కడ అందుబాటులో ఉండాలి. కానీ మార్కెట్ ఏమవుతుందంటే, సమిష్టి డిమాండ్కి తగ్గట్టుగా సమిష్టి సప్లై లేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అక్కడ ధరలు పెరుగుతాయి. అంటే కొనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, లభ్యత గల వస్తువులు తక్కువగా ఉన్నాయి. కొనేవాళ్ళ సంఖ్య ఎక్కువగా,
లభ్యత అంటే అవసరమైనటువంటి వస్తువులు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది, ధరలు సాధారణంగానే పెరుగుతుంది. అంటే డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతాయి. దీన్ని డిమాండ్ ప్రేరిత ధరలు పెరగడం, దీన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. అంటే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగే పరిస్థితిని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. దీనికి కారణాలు చూసుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. అంటే పెట్టుబడి వ్యయం కానీ, ప్రభుత్వ వ్యయం కానీ, అలాగే వినియోగ వ్యయం కానీ పెరుగుదల కావచ్చు. అంతేకాకుండా అంటే పెట్టుబడి వ్యయం, అలాగే ప్రభుత్వ వ్యయం, వినియోగ వ్యయం గురించి తెలుసుకునే ముందు అంటే వస్తు సేవల సమిష్టి డిమాండ్లో పెరుగుదల వల్ల కూడా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. వస్తు సేవల సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ అవడం వల్ల జరిగే పరిణామం అన్నమాట ఇది. మొదటగా ద్రవ్య సప్లైలో పెరుగుదల ఉంటుంది. ముందు ఏంటంటే ఫస్ట్ సప్లై పెంచుతారు, తర్వాత సప్లై ఎప్పుడైతే ద్రవ్య సప్లై పెరిగింది అంటే ద్రవ్యం మార్కెట్లోకి ఎక్కువ అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడైతే ద్రవ్యం మార్కెట్లోకి అందుబాటులో వచ్చిందో వడ్డీ రేటు తగ్గిపోతుంది. వడ్డీ రేటు తగ్గింది, పెట్టుబడి పెరుగుతుంది. అంటే అందరికీ ద్రవ్యం అందుబాటులోకి రావడం వల్ల వడ్డీ రేటు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వడ్డీ రేటుకి ద్రవ్య సప్లైకి మధ్య విలోమ సంబంధం ఉందని మనం గతంలో చెప్పుకున్నాం. అందువల్ల ద్రవ్య సప్లై పెరగడం వల్ల వడ్డీ రేటు తగ్గుతుంది. వడ్డీ రేటు ఎప్పుడైతే తగ్గిందో పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి ఎప్పుడైతే పెరిగిందో అంటే వస్తువుల మీద పెట్టుబడి పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్లో ఒక చలనం కలుగుతుంది. తద్వారా వ్యాపారాలకి ఆదాయాలు పెరుగుతాయి, లాభాలు పెరుగుతాయి. మళ్ళీ ఆదాయం అంటే ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది. సంపూర్ణ ఉద్యోగిత సాధించిన తర్వాత జరిగే పరిణామాలు అంటే వస్తువుల మీద రకరకాల వస్తువులు అప్పటి వరకు నిత్యావసర వస్తువుల మీద ఖర్చు పెట్టారు. తర్వాత ఏమవుతుంది, విలాస వస్తువుల మీద కూడా ఖర్చు పెడతారు. ఆదాయాలు ఎప్పుడైతే పెరుగుతాయో మొదటి ప్రాధాన్యత నిత్యావసర వస్తువుల మీద పెడతాడు, తర్వాత ప్రాధాన్యత విలాస వస్తువులు. అత్యవసర వస్తువులకి విలాస వస్తువులకి చాలా తేడా ఉంటుంది. ఆదాయాల లభ్యత ఆధారంగానే విలాస వస్తువులు ఏవి, అత్యవసర వస్తువులు ఏవి, నిత్యావసర వస్తువులు ఏవి అని గుర్తించగలుగుతాడు. తనకి అత్యవసరమైనటువంటివి మందులు ఇలాంటివి ఉంటాయనుకోండి, అంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు అత్యవసరం. ఈరోజు రెమ్సిడెవిర్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్, కరోనాకు సంబంధించి వచ్చినటువంటి ఇంజెక్షన్ వాస్తవ ధర కన్నా చాలా ఎక్కువ రేట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తున్నట్టుగా మనం పేపర్లో చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మార్కెట్లో లభ్యత తక్కువ ఉంది, ప్రాణం విలువ చాలా ఎక్కువ, తప్పనిసరిగా ఆ యొక్క ఇంజెక్షన్ వాడితే ప్రయోజనం ఉంటుందన్నటువంటి ఆశ. ఇలాంటి నేపథ్యంలో ఖర్చు అవసరమానికి మించి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చి ఎన్నో రెట్లు చెల్లించి అంటే దాదాపు 3,000 రూపాయలు ఉన్నటువంటి ఇంజెక్షన్కి 50,000 రూపాయలు కూడా చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టుగా మనం వార్తల్లో చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం. అంటే ఇలాంటి నేపథ్యం అన్నమాట. అంటే ద్రవ్య సప్లై అంటే ఖర్చు అన్నది వినియోగ వస్తువులతో పాటు అత్యవసర వస్తువులతో పాటు పెట్టుబడి అన్నది చాలా అంటే దీర్ఘకాలంగా మన్నిక గల కొన్ని వస్తువుల మీద కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు, విలాస వస్తువుల మీద కూడా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సంపూర్ణ ఉద్యోగిత ఉండడం వల్లే ఈ పెరుగుదల డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది అన్నమాట. ద్రవ్యోల్బణం వల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరలే కాకుండా ఉత్పత్తి కారకాల ధరలు కూడా పెరుగుతాయి. అంటే ఉత్పత్తి కారకాలు అంటే ముందే చెప్పాం, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి కారకాలు ఏమున్నాయో అవన్నీ కూడా ధరలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎందుకు అంటే వస్తువుకి విపరీతమైన డిమాండ్ ఉంది, మంచి ధర వస్తుంది, మంచి లాభాలు వస్తున్నాయి అనుకో నేపథ్యం ఉన్నప్పుడు ముడిసరుకు ఏదైతే ఉందో ఆ ముడిసరుకు ధర కూడా పెంచేస్తారు ఆటోమేటిక్గా. తద్వారా దాని ప్రభావం మళ్ళీ వస్తోత్పత్తి అయ్యి మార్కెట్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆ ధరల ప్రభావం దాని మీద ఉంటుంది. ఇంకా ధరలు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. కాలక్రమంలో దాని ధరలు అలా పెరుగుతూనే ఉంటాయి. వస్తు సేవల కొరత ఏర్పడడం, వస్తు సేవల కొరత కొన్నిసార్లు ఏర్పడుతుంది. అంటే ఉత్పత్తి కారకాలు కావలసిన ఉత్పత్తి కారకాలు లేకపోవచ్చు. ఉత్పత్తి కారకాలు లేని పక్షంలో ఏం చేస్తారు, దిగుమతుల మీద ఆధారపడతారు. ఒక వస్తుత్పత్తి చేయడానికి కావలసినటువంటి ముడిసరుకు లభ్యం కాని నేపథ్యంలో ఆ వస్తువుకి విపరీతమైన డిమాండ్ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు వస్తువుల్ని కొన్నింటిని ముడిసరుకులు దిగుమతి చేసుకుని సరే వస్తువును ఉత్పత్తి చేసి మార్కెట్లో పెడతారు.
దిగుమతి చేసుకున్న వస్తువు మీద అత్యధికంగా సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది, అత్యధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఏమవుతుంది, ఆ వస్తువు ఉత్పత్తి మార్కెట్కి వెళ్ళినప్పటికీ దాని ఉత్పత్తికి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? అది దిగుమతి కాబడినటువంటి ముడిసరుకు కాబట్టి, తద్వారా పన్నుల రూపంలో చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించుంటారు కాబట్టి, దాని తయారీకి అయినటువంటి వ్యయం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ వస్తువు అధిక ధర అన్నది బయట పలుకుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వేతనాల్లో వృద్ధి, చాలా వరకు ఉద్యోగులు కానీ కార్మికులు కానీ వేతనాలు పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా వేతనాలు పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరగడం, ఆదాయాలు పెరిగినప్పుడు కొనుగోలు శక్తి అన్నది వాళ్ళకి వస్తుంది, తద్వారా కూడా ధరలు పెరగడానికి దారితీస్తుంది. అలాగే లాభాల వృద్ధి, చాలా వరకు బాగా లాభాలు వచ్చినప్పుడు పెట్టుబడులు ఇంకా పెడుతుంటారు, వస్తోత్పత్తి ఇంకా పెంచుతుంటారు, దాన్ని మరింత అందంగా తీర్చిదిద్ది కొత్త అంటే మరింత మోడర్న్ ఆధునీకరణ దిశగా చేయాలనుకుంటారు. అంటే తక్కువ మందితో ఎక్కువ పని చేయించడం, లేదంటే సాంకేతికపరమైనటువంటి పరికరాలను వినియోగించడం, మరింత క్వాలిటీగా రూపొందించడం, క్వాలిటీ రూపొందించి దాని ధరను కూడా పెంచడం, ఇలాంటి అంటే క్వాలిటీ, దాని దీర్ఘకాలిక మన్నిక లాంటి అంశాలు పేర్కొని దాని సర్వీసెస్ని ఎరగా చూపి దాని ధరను మరింత పెంచే ప్రయత్నం కూడా జరుగుతుంది మార్కెట్లో. ఇక దీన్నే ఈ రకంగా ఒక వస్తువు ఉత్పత్తి అయ్యి మార్కెట్కి వచ్చి దాని డిమాండ్ ఈ రకంగా పేర్కొని అంటే ఆకర్షించుకోవడానికి, అంటే వీరిని ఆకర్షించుకోవడానికి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తుంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు. ఒక వస్తువుని మార్కెట్కి తీసుకెళ్ళడానికి, మార్కెట్లో వినియోగదారుడు ఆ వస్తువును కొనుగోలు చేయడానికి చాలా మార్గాలను ఎంచుకుంటాడు ప్రొడక్ట్ చేసేటటువంటి యజమాని. ఆ యజమాని ఎంచుకునే మార్గాలన్నింటిలో చేసే ఖర్చు అంతా కూడా తను పెట్టుబడిగా మార్చుకుంటాడు. ఆ పెట్టుబడిని ఆ వస్తువు మీద లాభాల రూపంలో ఆర్జించాలని, అంటే లాభాల రూపంలో ఆర్జించేందుకు తన ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించడం కానీ, పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇలా రకరకాల మార్గాలని వినియోగదారుడికి తన వస్తువుని చేరడానికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఎన్ని దారులు ఉన్నాయి, అన్ని దారులను ఎంచుకుంటాడు. తద్వారా డిమాండ్ ఆ వస్తువుకు విపరీతంగా పెరుగుతుంది. తద్వారా తన ఖర్చు ఏదైతే పెట్టాడో అదంతా పెట్టుబడిగానే భావిస్తాడు. ఆ ఖర్చు అంతా కూడా దాని ధరల రూపంలో మార్చి ఆ ధర మీద రాబట్టుకోవాలని చూస్తాడు. తద్వారా ధర అన్నది పెరుగుతుంది. ధర పెరగడం వల్ల ఈ డిమాండ్ అన్నది ఆల్రెడీ ఉంది కాబట్టి లాభాలు అన్నవి విపరీతంగా ఆయనకి దక్కుతాయి. అంటే డిమాండ్ ఆధారంగా ధరలు పెరగడం అన్నది జరిగితే దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ఇది ఇక రెండవది, ఇక వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని సప్లై ప్రేరిత ద్రవ్యోల్బణం అని కూడా చెప్పచ్చు. ఏంటి వ్యయం వల్ల అంటే వ్యయాలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి ఉత్పత్తి కారకాలు, ఈ ఉత్పత్తి కారకాలకైనటువంటి ఖర్చు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ యొక్క ఖర్చు అంతా కూడా వస్తువు ఉత్పత్తి అయిన తర్వాత ఆ యొక్క వస్తువు మీద ధరల రూపంలో పెంచుతారు. తప్పనిసరిలో వ్యాపారి లాభాలను ఆర్జిస్తాడు కాబట్టి తన ఆ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని వినియోగదారు మీద నెట్టేయాలని చూస్తాడు. ఆటోమేటిక్గా వస్తువు ధర పెరుగుతుంది. ఇలా ఉత్పత్తి వ్యయాలు ఏవైతే పెరుగుతాయో తద్వారా ఏర్పడే ద్రవ్యోల్బణం ఏదైతే ఉంటుందో దాన్ని వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల ఏర్పడే ధరల పెరుగుదల దేన్నైతే ఉందో దాన్ని మనం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా చెప్పొచ్చు. అయితే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణానికి గల కారణాలు చూస్తే వేతనాలు పెరగడం. సాధారణంగా వేతనాలు పెరిగినా ఆటోమేటిక్గా వేతనాలు పెరిగితే ఆదాయాలు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా డిమాండ్ పెరుగుతుంది, తద్వారా వస్తువుల కొనుగోలు సాగుతుంది. అలాగే లాభాలు పెరుగుదల. లాభాలు బాగా వచ్చాయనుకోండి, ఒక వస్తువు ఉత్పత్తి చేయడం వల్ల ఆ వస్తువు మీద లాభాలు వస్తే ఆ వస్తువుకి బాగా డిమాండ్ ఉన్నట్లు లెక్క. దాన్ని ఏం చేస్తారంటే లాభాలు ఎప్పుడైతే వస్తున్నాయో అదే వస్తువుని పదే ప్రొడక్ట్ ఉత్పత్తి చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి దాని మీద మరింత లాభాలు ఆర్జించాలని చూస్తాడు. తద్వారా కూడా వ్యయ ప్రేరిత వ్యయాలు పెరుగుతాయి, తద్వారా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది దారితీస్తుంది. అదేవిధంగా వస్తువుల మీద పన్నులు విధించడం. కొన్ని వస్తువుల మీద పన్నులు ప్రభుత్వాలు విధిస్తాయి. ఆ పన్నుల్ని రూపంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితి యాజమాన్యానికి వస్తుంది. ఆ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఆ పన్నుల భారాన్ని వినియోగదారుడి మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. తద్వారా కూడా వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. అంటే అదేవిధంగా ముడి పదార్థాల కొరత. వస్తోత్పత్తికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు లేని పక్షంలో, కొరత ఏర్పడిన పక్షంలో కూడా వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చును కూడా
పరిశ్రమల యాజమాన్యం ఏం చేస్తాడంటే దాన్ని కన్వర్ట్ చేస్తాడు, వినియోగదారుడి మీదకి కన్వర్ట్ చేస్తాడు. అదేవిధంగా అంటే ఇలా కొన్ని కారణాలు అనమాట. అంటే ముడి పదార్థాల కొరత అనండి, శ్రామిక వేతనాలు పెరగడం అనండి, లాభాలు ఆర్జించాలనుకోవడం, ఇలాంటి సంఘటనల వల్ల కూడా ఈ యొక్క వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. ఒకసారి వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడింది అనుకోండి, అది ఆర్థిక వ్యవస్థలో అది అన్ని భాగాలకి విస్తరించడం అనేది ఇక్కడ ప్రత్యేకం. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి కానీ ఆర్థిక వ్యవస్థలోకి ఈ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అన్నది కానీ ప్రవేశించిందంటే అది అన్ని రకాలకి వస్తుంది. ముందు పరిశ్రమల్లో ప్రారంభమైనటువంటి ఇది అంటే వస్తువు ఉత్పత్తి, అమ్మకం, సప్లై, డిమాండ్, ధర, ఇవన్నీ కూడా ఒక పరిశ్రమకు సంబంధించి, వినియోగదారుడికి సంబంధించి, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇదంతా పరిశ్రమల్లోనే మొదటి ప్రారంభమవుతుంది. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం కానీ లేదా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఇదంతా కూడా మనం పరిశ్రమల కోణంలోనే చూస్తాం. కానీ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అన్నది మిగతా రంగాలకు కూడా విస్తరించడం అన్నది ఒక ప్రత్యేకం. ఇది పరిశ్రమలో మొదలైనటువంటి ఈ యొక్క వ్యయ ప్రేరిత తర్వాత వ్యవసాయంలోకి వెళ్తుంది, ఆ తర్వాత సేవల రంగంలోకి వెళ్తుంది. వ్యవసాయంలోకి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు లేదంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆధునిక పరికరాలు అనండి, వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు అనండి, లేదా వ్యవసాయంలో పండించినటువంటి పంటలు అనండి, లేదా పంటలు పండి వాటిని మార్కెటింగ్ చేసేటప్పుడు అనండి, ఇలా రకరకాల రూపంలో కూడా ఈ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఒక వస్తువు ఆ ఉత్పత్తి ధర పెంచే పరిస్థితి ఉన్నప్పుడు, మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు, పంట కూడా డిమాండ్ ఆ పంటకి ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా పంటకైన వ్యయాలు పెరుగుతాయి. పంటకైన వ్యయాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ పంట ఉత్పత్తి యొక్క ఏదైతే ఉందో పంట ద్వారా వచ్చినటువంటి సరుకు ఏదైతే ఉందో ఆ సరుకు ధర కూడా పెరుగుతుంది. ఎందుకు? పంటకు కావాల్సినటువంటి వ్యయాలు ఎక్కువైనాయి కాబట్టి ఆ వ్యయాలైనటువంటి భరించే పరిస్థితి అక్కడ రైతుకు ఉండదు కాబట్టి ఆ భరించే దాన్ని వ్యాపారం మీదకి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి తద్వారా కూడా దాన్ని తను పండించిన పంటకి ధరను పెంచే ప్రయత్నం చేస్తాడు. ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. ఆ ధరని వ్యాపారి కొనుక్కొని మళ్ళీ ఇంకో చోట తను అమ్ముకునే ప్రయత్నం చేసినప్పుడు రైతుకి అధిక మొత్తంలో చెల్లించుంటాడు. కాబట్టి ఆ అధిక మొత్తాన్ని కూడా ఇంకొక కొనుగోలుదారుడి మీద నెట్టేయాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి తద్వారా కూడా మరింత ధర పెరిగే ప్రయత్నం జరుగుతుంది. అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అన్నది కేవలం పరిశ్రమలకే పరిమితం కాదు. ఇది వ్యవసాయ రంగానికి అదేవిధంగా సేవల రంగానికి కూడా విస్తరించే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేవి రెండు వేరు పరిస్థితుల్లో వచ్చినప్పటికీ ఒక పరిస్థితి ఏమవుతుందంటే ఇంకో పరిస్థితి దారితీస్తుంది. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగాను, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగాను కూడా మారే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. అంటే అత్యధికంగా వస్తువుల డిమాండ్ ఉండడం వల్ల అత్యధికంగా ఏ వస్తువులకైతే డిమాండ్ ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేయాలని చెప్పి పరిశ్రమలు భావిస్తాయి. అందుకోసం పెద్ద ఎత్తున వ్యయాలు చేస్తాయి. వ్యయాలు ఎక్కువ చేశాం కాబట్టి మరిన్ని లాభాలు రావాలని చెప్పి వస్తు ధరలు పెంచుతాయి. తద్వారా వ్యయ ప్రేరిత అవుతుంది. అంటే డిమాండ్ ప్రేరిత కాస్త ఏమైంది, వ్యయ ప్రేరిత అయింది. ఇక వ్యయ ప్రేరిత వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉత్పత్తి కారకాలనండి, లేదంటే ఉత్పత్తి కారకాల కొరతనండి, అది ముడి పదార్థాల కొరతనండి, లేదా వ్యవస్థాపనకు లాభాల కోసం అనండి, లేదంటే అక్కడ పరిశ్రమలో పనిచేస్తున్న శ్రామికుల వేతనాలు పెరగడం వల్ల కాదండి. ఈ కారణాలను వల్ల ఏమవుతుందంటే ఆ వస్తువుని ధరను పెంచాల్సి వస్తుంది. వస్తువు డిమాండ్ ఉంది కాబట్టి దాని ధర పెంచినా దాని డిమాండ్ ఆటోమేటిక్గా కొనసాగుతుందన్నటువంటి అంచనాతో వస్తువు ధరలను పెంచుతారు. తద్వారా డిమాండ్ ఆ వస్తువుకి ఎంత ధర పెరిగినా సరే అక్కడ వస్తువు డిమాండ్ కొనసాగిందంటే ఆ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అన్నది కొనసాగే ప్రమాదం ఉంది. అంటే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం కాస్త డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం గాను, కొన్నిసార్లు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం గాను మారుతుంది. ఇదే రకంగా మరికొన్ని కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం రెండు అంశాలలో మనం గమనిస్తే ప్రభుత్వాలకి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అరికట్టడం అనేది కష్టమైన పని. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని ద్రవ్యపరమైనటువంటి విధానాలు అవలంబించడం వల్ల, కోశపరమైన విధానాలు అవలంబించడం వల్ల నిరోధించవచ్చు. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రధానమైనటువంటి అస్త్రాలు ఏంటంటే కొన్ని ద్రవ్యపరమైన విధానాలు, అంటే ద్రవ్య సరఫరాని తగ్గించడం లేదా పెంచడం, లేదంటే కోశపరమైన విధానాలు పన్నులు విధించడం లేదా పన్నుల్ని తగ్గించడం లేదా పన్నులు రద్దు చేయడం,
సామూహిక పన్నుని వసూలు చేయడం, ఇలాంటి కొన్ని కోసపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది. కానీ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం మాత్రం అరికట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది పరిశ్రమ స్థాయిలో జరుగుతుంది. ఇది అంటే ఉత్పత్తి జరిగే స్థాయిలో జరిగే వ్యయం కాబట్టి దాన్ని అంచనా వేయడం కానీ గుర్తించడం కానీ చాలా కష్టం. దాని ధర ఆటోమేటిక్గా మార్కెట్కి వచ్చినప్పటికే చేతులు దాటిపోతుంది అనమాట. అందువల్ల వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం అరికట్టడం చాలా కష్టం. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వాలు అరికట్టగలుగుతాయి. ఎందుకంటే వేతనాలు తగ్గించాల్సిన అవసరం ఉండదు అనుకోండి. వేతనాలు తగ్గిస్తే శ్రామికులు సమ్మె అంటారు, లాకౌట్లు అంటారు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ముడి పదార్థాల కొరత అనేది దానికి అది ముడి పదార్థాలకి లభ్యత లేకపోతే ఎక్కడైనా సరే ఆ వస్తోత్పత్తి కావాలనుకుంటే ఎంత ధర అయినా ఇచ్చి ముడి పదార్థాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత పరిశ్రమ యజమాని అదే వ్యవస్థాపకుడు లాభాలను ఆశించే ఏ వస్తువుని ఉత్పత్తి చేస్తాడు, మార్కెట్లోకి వస్తాడు, వ్యాపారం చేస్తాడు. లాభాలను మార్చుకోమని లేదా లాభాలు పంచమని చెప్పి ఎవరు ఆదేశించలేరు, ఎవరు ఆశించలేరు. అంటే లాభాలను ఎదుర్కోలేని పరిస్థితి ఉంటుంది, శ్రామిక వేతనాలు తగ్గించుకోలేని పరిస్థితి ఉంటుంది, ముడి పదార్థాల కొరతను అధిగమించలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అరికట్టడం అనేది ప్రభుత్వానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇక లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే లాభాలను ఆశించడం వల్ల ధరలు పెంచితే తద్వారా ఏర్పడేదాన్ని లాభ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. వేతనాలు పెంచడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయాలు పెరిగి మార్కెట్లో డిమాండ్ కానీ పెరిగితే దానికి వేతన ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ముడి పదార్థాలు కొరత వల్ల వచ్చే ద్రవ్యోల్బణాన్ని ముడి పదార్థాల ప్రేరిత ద్రవ్యోల్బణం అని ఇలా కొన్ని ఉన్నాయి. అయితే అత్యంత ముఖ్యమైనది మనకి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం. ఇక తర్వాత మిశ్రమ ద్రవ్యోల్బణం. సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ అన్నది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. కొన్నిసార్లు సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల కారణంగా సాధారణ ధర స్థాయి పెరుగుతుంది. అంటే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ ఈ రెండింటి మధ్య సమన్వయం లేదు. తద్వారా ఏమవుతుంది, ఉత్పత్తి వ్యయంలో పెరుగుదల జరుగుతుంది. అంటే డిమాండ్ పెరుగుతోంది కదా, సప్లై సరిపోవట్లేదు, వస్తువులు కొరత ఉంది, ఆ వస్తువులు కొరత అధిగమించాలని చెప్పి మరింత ఉత్పత్తి కోసం మరింత ఎక్కువలో అంటే వస్తువుల ఉత్పత్తి కోసం మరింత ఎక్కువ వ్యయం చేయాల్సి ఉంటుంది. అదనంగా సిబ్బందిని నియమించడం, అదనంగా యంత్రాలు కొనుగోలు చేయడం, అదనంగా ముడి సరుకులను దిగుమతి చేసుకోవడం, ఇలాంటివన్నీ చేపడతారు. తద్వారా ఏమవుతుంది, ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. తద్వారా ఏమవుతుంది, మళ్ళీ వస్తు ధర అన్నది పెంచక తప్పదు. ఎందుకు, ఉత్పత్తి వ్యయం పెరిగింది కాబట్టి వస్తు ధర సాధారణంగానే పెంచాల్సి ఉంటుంది. సాధారణంగా అంతవరకు అమ్మిన ధర కన్నా కాస్త పెంచి ధర ఎప్పుడు పెరుగుతారో తద్వారా మళ్ళీ ధరలు పెరగడం అనేది జరుగుతుంది. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంటే సమిష్టి సప్లై, సమిష్టి డిమాండ్ మధ్య బ్యాలెన్స్ చేయడం కోసం చేసే వ్యయం అన్నది అది సాధారణంగా ఉంటే సాధారణ ధర స్థాయిలో ఉంటుంది. కానీ లాభాలను ఆర్జించాలని చెప్పి మరింత వస్తు డిమాండ్కి తగ్గట్టుగా సప్లైని కూడా పెంచాలనే ఉద్దేశంతో వస్తోత్పత్తి పెంచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు తలెత్తుతాయి. ఇంకోటి ముఖ్యంగా రాబర్ట్ జే గార్డెన్ అని చెప్పి ఒక ఆర్థికవేత్త ఈ యొక్క ద్రవ్యోల్బణ సిద్ధాంతాలని 3 రకాలుగా వివరించాడు. రాబర్ట్ జే గార్డెన్ అనే ఆర్థికవేత్త డిమాండ్ ద్రవ్యోల్బణ సిద్ధాంతాలని 3 రకాలుగా వర్గీకరించాడు. అది ఈయన కూడా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, అంతర్లీన ద్రవ్యోల్బణం అని చెప్పుకొచ్చాడు. ఈ డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంలో ప్రభుత్వ ప్రైవేటు వ్యయాల వల్ల, ప్రభుత్వ వ్యయమానండి, ప్రైవేటు వ్యయమానండి, ఇలా రకరకాల వ్యయాల వల్ల సమిష్టి డిమాండ్లో కలిగే పెరుగుదల, అధిక డిమాండ్, అనుకూల మార్కెట్ పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఎప్పుడైతే మార్కెట్ అనుకూలంగా ఉందని భావిస్తారో ఆటోమేటిక్గా వస్తువు కొనుగోలు చేయడానికి వినియోగదారులు పెద్ద ఎత్తున వస్తారు. తద్వారా డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దాన్ని సమిష్టి డిమాండ్గా మనం చెప్పుకున్నాం. ఈ ప్రభుత్వం ఒకవైపు నుంచి, ప్రైవేటు వ్యక్తులు ఒకవైపు నుంచి కొన్నిసార్లు సామూహికంగా కలిసి కూడా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేయొచ్చు. లేదంటే ప్రైవేటు పరిశ్రమల్లో వస్తువుల ఉత్పత్తికి ప్రభుత్వం సహకారం అందించవచ్చు, రుణ రాయితీలు ఇవ్వచ్చు, ప్రభుత్వం అంటే సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయొచ్చు, లైసెన్సింగ్ విధానాన్ని ఎత్తివేయచ్చు, లేదంటే విద్యుత్కు రాయితీలు అందించవచ్చు. ఇలా రకరకాల సపోర్ట్ అంటే పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి ఆకాంక్షించి వస్తోత్పత్తికి ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేసే వ్యయం ఉంటుంది. తద్వారా ప్రైవేట్ రంగం కూడా చాలా ఉత్సాహంగా ప్రభుత్వం నుంచి వచ్చిన సపోర్ట్ని అందుకొని చాలా పెద్ద మొత్తంలో వ్యయం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. తద్వారా వస్తువులు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వస్తాయి. ఆ మార్కెట్లో వచ్చిన వస్తువులకి సమిష్టి డిమాండ్ ఏర్పడుతుంది. తద్వారా అధిక డిమాండ్, అనుకూలమైన మార్కెట్, ఇవి రెండు జరగడం వల్ల
పెట్టుబడిని ప్రోత్సహించే పరిస్థితి ఉంటుంది. తద్వారా అధిక వృద్ధి రేటు కూడా సాధించవచ్చు. అయితే ప్రభుత్వ ప్రైవేటు వ్యయాల వల్ల సమిష్టి డిమాండ్ ఏర్పడుతుంది. ఎంతవరకు బాగుంది? ఎప్పుడైతే సమిష్టి డిమాండ్ ఏర్పడిందో ఆటోమేటిక్గా వస్తు ధర పెరిగిపోతుంది. తద్వారా డిమాండ్ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. అయితే మార్కెట్లో అధిక డిమాండ్, అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిని ప్రోత్సహించే వాతావరణం ఉన్నప్పుడు వృద్ధి రేటు కూడా పెరగడం అనేది సహజంగా జరుగుతుంది. అంటే వస్తు డిమాండ్ పెరగడమే ప్రభుత్వం ఆశిస్తుంది. వస్తు డిమాండ్ ఎంత వేగంగా ఉంటే, ఎంత బాగా ఉంటే ద్రవ్య ప్రసార వేగం కూడా అంత బాగా సాగుతుంది. మార్కెట్ కూడా అనుకూలంగా ఉంటుంది. తద్వారా ఎగుమతులు దిగుమతులు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్కి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు సైతం ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వృద్ధి రేటుకి ఉపయోగకరంగా మారుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. తద్వారా ప్రైవేటు రంగానికి ప్రోత్సాహించడం, వారికి కావాల్సిన సహకారాన్ని అందించడం అనేది చేస్తుంది. ఇక వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం చూసుకుంటే ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వల్ల ఏదైతే వస్తువు ఉత్పత్తికి అవసరమైనటువంటి ఉత్పత్తి కారకాలు అత్యంత ముఖ్యమైనవి ఈ ఉత్పత్తి కారకాల ధరలు పెరిగిపోయినాయి అనుకోండి. ధరలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే సమిష్టి సప్లై తగ్గిపోతుంది. అంటే వస్తోత్పత్తి అనేది కష్టమైపోతుంది. వస్తోత్పత్తి కష్టమైపోయినప్పుడు అవసరానికి కావాల్సిన అంటే డిమాండ్కి తగ్గ సప్లై అనేది జరగదు. డిమాండ్ సప్లై మధ్య ఎప్పుడైతే సమన్వయం దెబ్బతి ఉంటుందో, డిమాండ్కి తగ్గ సప్లై జరగకపోతే వస్తు ధరలు సహజంగా పెరుగుతాయి. ఎందుకంటే మార్కెట్లో కొనేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది, వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉంది కాబట్టి, లభ్యత తక్కువగా ఉంది కాబట్టి, వస్తువు లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ధరలు పెరుగుతాయి. దీన్ని కూడా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని చెప్పారు. ఉత్పత్తి కారకాల ధర పెరుగుదల అన్నది ఉత్పత్తి వ్యయాన్ని పెంచి ధరల పెరుగుదలకు దారితీస్తాయి అనమాట. అంటే ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే ధరలు అంటే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. ఉత్పత్తి కారకాల ధరలు పెరిగాయి అంటే ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిపోతుంది. తద్వారా ధరల పెరుగుదలకి దారితీస్తుంది అనమాట. ఇక అంతర్లీనంగా ఉండేటంటే వేతనాలు, ముఖ్యంగా ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగాలు, కంపెనీకి లాభాలు వస్తున్నాయని అనుకో, లేదంటే పనిలో అంటే ఎక్కువ శ్రమ పడుతున్నాం అన్నటువంటి భావనలు, లేదా మిగతా ఖర్చులు ఎక్కువైనాయను రకరకాల కారణాలతో కార్మికులు ఏం చేస్తారంటే వేతనాలను ఆశిస్తారు. సర్వీస్ పెరిగే కొద్దీ వాళ్ళు రకరకాల రూపంలో వేతనాలని, బోనస్లు ఇవన్నిటిని ఆశిస్తారు. తద్వారా ఉద్యోగులు వేతనాలు పెంచాల్సి ఉంటుంది. వారి ఆశలు అంచనాలని కూడా అందుకునేటట్టు వస్తోత్పత్తి ఉత్సాహంగా సాగాలి అనుకుంటే కార్మికులు సంతృప్తికరంగా ఉండాలి. కార్మికులు ఉత్సాహంగా పనిచేయాలి. కార్మికులు తమ శక్తిని ఉత్పత్తి మీద పూర్తి స్థాయిలో పెట్టాలి అంటే వారికి సంతృప్తి పరచాలంటే వాళ్ళకి వేతనాల రూపంలోను, బోనస్ల రూపంలోను, ఇంక్రిమెంట్ల రూపంలోను, కరువు బత్యం రూపంలో రకాల రూపాల్లో ఉద్యోగుల్ని, శ్రామికుల్ని ఆకట్టుకునే ప్రయత్నం ఆ యొక్క పరిశ్రమ యాజమాన్యం చేస్తుంది. తద్వారా కూడా ఉత్పత్తి కారకాల వ్యయం పెరిగిపోతుంది. అది కూడా ఏమవుతుంది అంటే ఉద్యోగుల వేతనాలు పెరగడం, లేదంటే వారు రకరకాల అంచనాలు వేసుకోవడం వల్ల కూడా ద్రవ్యోల్బణానికి ఒక ప్రేరణగా మారుతుంది. వస్తు ధరలు పెరుగుతాయేమో అన్నటువంటి అంచనా వస్తుంది. దీన్ని అంతర్లీన ద్రవ్యోల్బణం అంటారు. దీన్ని ధర విస్ఫోటనం లేదా వేతన విస్ఫోటనం అంటారు. హ్యాంగ్ ఓవర్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. దీన్ని హ్యాంగ్ ఓవర్ ఇన్ఫ్లేషన్ అని కూడా పిలుస్తారు. అంటే అంతర్లీనంగా జరిగే పరిణామాలు అన్నమాట. ఇక రంగాలకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం, ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం, కోశ సంబంధ ద్రవ్యోల్బణం, ఇలా రకరకాల ద్రవ్యోల్బణాలు ఉన్నాయి. వీటి గురించి కూడా మనం ముందు క్లాసుల్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.